వెల్కమ్ టు టాప్ బిగ్ బాస్ 5 అప్డేట్స్. సూటిగా సుత్తి లేకుండా పక్కా మన భాషలో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూసేందుకు సిద్ధంగా ఉన్నారు కదా. చలో ఇదేంది ఫస్ట్ విజిలేషన్ ఏందనుకుంటున్నారా? అబ్బా ఇన్ని రోజులు బోరింగ్ నసా 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 పసలేదు అని చెప్పినా కదా. ఇప్పుడు షురు అయింది అసలు గేమ్. అబ్బి గేమ్ బాకీ హే. ఇప్పటి నుండి గేమ్ స్టార్ట్ అయిపోయిందిగా. ఫస్ట్ 1 వీక్లా సరియు ఎలిమినేట్ అయిపోయింది, చెప్పిన మాట నిజమైంది. ఇప్పుడు నామినేషన్స్లోకి లోబో, ఆ తర్వాత ఉమా, తర్వాత ఆర్జే కాజల్, లేకపోతే ఇంకో ఇద్దరు ఉన్నారు. పక్కా నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోలేదు, బట్ వీళ్ళు మాత్రం వీళ్ళ నేమ్స్ ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే ఆల్రెడీ నేను ఎక్స్పెక్టెడ్ నేమ్స్ కాబట్టి ఇవన్నీ కూడా. లోబో నామినేట్ అవుతారని పొద్దునే చెప్పిన నిన్న, ఆ తర్వాత ఉమా నామినేట్ అయిపోతుంది, ఆ తర్వాత ఆర్జే కాజల్ అని చెప్పిన, పింకీ పేరు కూడా చెప్పిన. సో వీళ్ళు మాత్రం మెయిన్ కాబట్టి వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నా. ఇక నేను ఏం జరిగిందని అంటే అబ్బా ఫస్ట్ ఏందని అంటే ఓపెనింగే సీజన్ ఈరోజు అంటే నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ అవడంతో ఏం చెప్పారు అంటే సర్వ్ చెప్పింది కొన్ని మాటలు. అంటే బయటకు వచ్చినాక ప్రతి సీజన్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉంటాడు కదా, ఒక బిగ్ బాంబ్ పేల్చాలి లేకపోతే ఒకరికి పనిష్మెంట్ ఇవ్వాలనే సిద్ధాంతం మాత్రం ఉండేది ప్రీవియస్ సీజన్స్లో. కానీ ఈసారి సర్వ్ బయటకు వచ్చినాక పిచ్చి పడేసింది అబ్బా. ఆమెకు నోటికి ఎంత వస్తే అంత, ఎంత పడితే అంత, ఎవరి గురించి ఎట్లా అనుకున్నదో మొత్తం కక్కింది. లహరి గురించి మాత్రం పిచ్చి ఫైర్ అయింది. సో ఆ సీనే సెకండ్ ఎపిసోడ్ నేను ఏం జరిగింది అంటే నేను ఎపిసోడ్లో ఆ సీనే సర్వ్ ఏం చెప్పింది, రవి గురించి ఏం మాట్లాడింది, విజయ్ సన్నీ గురించి ఏం మాట్లాడింది, ఆర్జే కాజల్ గురించి ఏం మాట్లాడింది, లహరి గురించి ఏం మాట్లాడింది అనే డిస్కషన్ నడిచినాయి. ఆ తర్వాత ఇక నార్మల్గా ఏంటంటే మొన్న మనకు సండే రోజు ఏం జరిగిన తర్వాత సర్వ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ చూపించారు. తర్వాత నెక్స్ట్ డే నైట్ ఏం జరిగింది, నైట్ అంతా కూడా అదే జరిగిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కాగానే ఏమైంది, అందరు లేవడంతో ఒక పాట సాంగ్ ఉంటుంది, సాంగ్ వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్. నన్ను అట్లా అన్నావు, నేను ఇట్లా అన్నా అని చెప్పి మళ్ళీ డిస్కషన్స్ అన్ని చేయడం జరిగింది. సో ఒక చిన్న కన్వర్సేషన్ ఏంటంటే లోబోకి ఉమాకి మధ్యలో ఉమా బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే ఆమె ఒక రకంగా ప్రౌడిష్గా ఉంది, లేకపోతే ఆమె డైరెక్ట్గా చెప్పేసింది వితౌట్ ఎనీ కన్సెషన్. అంటే ఇది తీసుకోవాలని చెప్పి మొహమాట పడకుండా ఏకంగా నాగార్జునకే చెప్పింది. ఏమని చెప్పింది, ఇక్కడ గొడవ పెట్టుకుంటున్నాం కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఉంచుతున్నారు సార్, నన్ను గొడవ కావాలి కాబట్టి బిగ్ బాస్ హౌస్లో గొడవ అనేది ఉండాలి కాబట్టి అందుకే గొడవ పెడుతున్నా అని క్లియర్ కట్గా చెప్పేసింది. సో గొడవ పెట్టుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారని చెప్పి ప్రతి మాట గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అని నా దృష్టిలో. ఇక ఆమె ఏంటంటే ఏదో రకంగా ఫ్రేమ్లో కనిపించాలి, లేకపోతే ఏదో రకంగా బయటికి అవుట్కమ్ కావాలని చెప్పి చూపిస్తుంది. పెద్దగా అవసరమైతే లేదు ఆ రకంగా, కాకపోతే ఆమె క్రియేట్ చేస్తుంది, క్లియర్గా చెప్పేసింది కాబట్టి ఆ రకంగా క్రియేట్ చేస్తుంది. కాకపోతే అది మాత్రం బయటికి మనకు చూసే వాళ్ళకి ప్రేక్షకులకు కావచ్చు, లేకపోతే లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఇతర కంటెస్టెంట్లు కూడా కావచ్చు, ఒక రకంగా ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే ప్రతిసారి ఆమె దగ్గర పోవడం భయపడుతున్నారు ఆమె గురించి చూడడానికి కూడా. ఆ తర్వాత చిన్న కన్వర్సేషన్ ఒకటి ఏంటంటే గార్డెన్ ఏరియాలో కూర్చుని నాన్ వెజ్ తిన్నట్టున్నారు. అది పెద్దగా అంటే చెప్పినా ఆల్రెడీ గాబరగా టకాటక్ ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నారు తప్ప క్లియర్ కట్గా ఏం చేస్తున్న విషయం మాత్రం పోయిన సీజన్ లాగా చూపించడం లేదు. సో గార్డెన్ ఏరియాలో వాళ్ళు ఏదో కూర్చొని తిన్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి కిచెన్లో కాకుండా వాళ్ళ ప్లేట్స్ అన్ని వాష్రూమ్లో వాష్ చేస్తున్నారు. సో వాష్రూమ్ బాగా అయితే ఉమా తీసుకుంది కాబట్టి అలా వాష్ చేయడం ద్వారా నాన్ వెజ్ అనుకుంటా ఐటమ్ ఇట్లా. సో అది నేను వాష్ చేయలేను అని చెప్పడంతో అనే మాస్టర్ టకటక వాళ్ళకి చెప్పడం వెళ్ళి ఆ తర్వాత లోబో ఏదో చిన్నగా ఫన్నీగా క్రియేట్ చేద్దామని చెప్పి అన్న మాటలు కాస్త సీరియస్ అయిపోయి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం లాంటివి చాలా నానా పెంట చేసేసింది. అంటే లోబోబాయ్ ఏం మాట్లాడినా కూడా దిల్సే మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాడు మ్యాక్సిమం. కాకపోతే అక్కడ ఉమా తీసుకున్న వాదన ఏంటంటే సీరియస్ తీసుకున్న ఇష్యూని. సో అది అయిపోయింది. ఆ తర్వాత నామినేషన్స్కి వస్తే కొంతమంది సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది నాకు. ఎవరనంటే నిజంగా లోబోబాయ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే ఇన్ని రోజులు బాగా ప్రేజ్ చేసిన, కాకపోతే ఈ విషయంలో మాత్రం అంటే ఒక తప్పు బిగ్ బాస్ ఏం చేసిన అంటే బిగ్ బాస్ తప్పని కాదు, లేకపోతే ఈ కంటెస్టెంట్లు మాయ చేసే ప్రయత్నంలో, లేకపోతే కంటెస్టెంట్లు కన్ఫ్యూజ్ చేసే విధంగా, ఆ తర్వాత ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఏం చేసిన రెండు టీమ్స్ తీసిండు. ఏమని, ఒకటి వూల్ఫ్ టీమ్ అని, ఆ తర్వాత ఒకటి ఈగల్స్ టీమ్ అని చెప్పి. సో వూల్ఫ్ టీమ్ అండ్ ఈగల్స్ టీమ్ సపరేట్ చేసి ఏ టీంలో వాళ్ళు ఆ టీంలో వాళ్ళని కాకుండా ఇతర టీంలో అంటే ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి ఇద్దరిని. సో నార్మల్ నాకు తెలిసి అయితే లోబోబాయ్ నామినేట్ చేయాలనుకుంటే సరే ఆయనకు అందరికీ ఈక్వల్గానే వచ్చింది. ఎవరు నామినేట్ చేయాలనుకుంటే ఆపోజిట్ టీంలోనే ఉన్నారు. ఒకవేళ అందరిని 19 మెంబర్స్ని ఉంచి మీరు నామినేట్ చేయాలంటే మాత్రం ఒక డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు చూస్ చేసుకున్న వాళ్ళు చూస్ చేసుకోపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు యానీ మాస్టర్కి, లేకపోతే లోబోకి లహరికి అంటే చిన్న డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ టీంలో చూసుకుంటే యానీ మాస్టర్, పింకీ, ఆ తర్వాత హమీదా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో లోబోకి కనెక్షన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు ఈ టీంలో ఉన్నా కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంటుండే. ఎప్పుడు 19 మెంబర్స్ అందరికి ఇట్లా నామినేట్ చేయాలని ఒక టీమ్గా ఉంటుంటే, ఇప్పుడు సపరేట్ టీం చేసేసి ఆపోజిట్ టీంలో వాళ్ళని చూస్ చేయాలి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సేఫ్ గేమ్ ఆడడంలో తప్పేం లేదు. సో లోబోబాయ్ ఎవరైనా నామినేట్ చేసిండు, మన రవిని, యాంకర్ రవిని, అదేవిధంగా శ్వేత నామినేట్ చేసిండు. యాంకర్ రవి అంటే బయట గొడవలు ఉన్నాయని చెప్పి అదే పెద్ద అంటే ఉండొచ్చు మేబీ గొడవలు, బట్ అంతా ఇంప్లిమెంట్ చేసి హౌస్లో చూపిస్తారని మాత్రం చాలా తక్కువగా ఉంది. కాకపోతే అక్కడ శ్వేతావర్మ నా బెస్ట్ అని చెప్పి సెట్ అయిపోయింది, కట్ అయిపోయింది అనే టైంలో శ్వేతావర్మ నా బెస్ట్ అని చెప్పడం, ఆ తర్వాత రవి కూడా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పడం. కాకపోతే వాళ్ళని ఎందుకు నామినేట్ చేసిన మాత్రం రీజన్లెస్గా అంటే
అంటే ఏదో ఫనీ నీకు నాకు సెట్ అవుతలేదు మా అమ్మ అని చెప్పి రవిని ఒక చిన్న రీజన్తో కంప్లీట్ చేయడం, ఆ తర్వాత శ్వేతా వర్మతో కూడా ఏదో సంథింగ్ చిన్న రీజనే, పెద్దగా రీజన్ లేకుండా కంప్లీట్ చేయడం అలాంటివి చేసింది. ఇక నామినేషన్ విషయానికి వస్తే నామినేషన్లో పెద్దగా అవసరం లేకుండా పిచ్చిగా నామినేట్ చేసింది మాత్రం ఒకటి లోబో అనుకోవచ్చు. ఆ తర్వాత ప్రియాంక కూడా ఏమి రీజన్ లేకుండానే ఏదో చేసినామంటే నామినేట్ చేసేసింది. ఆ తర్వాత లహరి కూడా పెద్దగా రీజన్ ఏం లేదు, నామినేట్ చేసేసింది. ఇక పెద్ద హైలైట్ ఆఫ్ ది డే నేను ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాత్రం జీరో. ఉన్నట్టు ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ మాత్రం జీరో, అసలు నవ్వే ఛాన్స్ ఎక్కడా కూడా లేవు. దయచేసి బిగ్ బాస్ ఎవరున్నారో నాకు తెలియదు, మరి బిగ్ బాస్ అంటే అందరూ పేరు వినడమే తప్ప గొంతు వినడమే తప్ప ఎవరు కూడా బిగ్ బాస్ అంటే ఎవరు తెలియదు. మేము కోరుకునేది ఒకటే బిగ్ బాస్, మా తెలుగు ప్రేక్షకుల తరపున జరా వాళ్ళు ఎట్లా అందరికి ఇట్లా ఏడుపు మొహాలే ఉన్నాయి, పెద్దగా సీరియస్ క్రియేట్ చేసుకొని. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినామనంటే సోషల్ మీడియాలో అందరూ బాగా నవ్వించేటోళ్ళు, లేకపోతే యూట్యూబ్ స్టార్లు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు, లేకపోతే అందరు కామెడీ పీస్ అంటే ఎక్కువగా కామెడీ జనరేట్ చేసే వాళ్ళే ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, మంచి మోడల్స్ ఉన్నారు కదా, ఎక్కువ ఫన్ జనరేట్ అయితేమో మాకు చూడడానికి పెద్ద గమ్మత్తు ఉంటుందేమో, కొత్త షురువు అవుతుందేమో కథ బాగా అనుకున్నాం మేము అంతా ఇట్లా. కాకపోతే అక్కడ చూసేసరికి ఎపిసోడ్లో ఏమున్నది అంటే పెద్ద పసలేదు అసలు ఏమి ఎపిసోడ్లో కూడా. సో దయచేసి మీరు ఇచ్చే టాస్కులు అనేది చాలా ఫన్నీగా ఉండే టాస్కులు ఇవ్వండి, అంతేగాని ఏదో నార్మల్ చేసుకోవాలి, ఎప్పటికి ఫిజికల్గానే ఉండాలి, అమ్మాయిలకు అబ్బాయిల మధ్య డీ ఉండాలనే విధంగా కాకుండా ఫన్నీ చేయండి. ఎందుకంటే లేకపోతే ఈసారి మాత్రం నా అనాలిసిస్ ప్రకారంగా బిగ్ బాస్ 5 సీజన్ రేటింగ్ తగ్గిపోతుంది పోయిన సీజన్ కంటే, ఎందుకంటే అక్కడ ఏం లేదు మ్యాటర్ అలా. సో ఇక మళ్ళీ ఫైనల్కి వచ్చేస్తే శ్వేతా వర్మ ఆ అమ్మాయి మాత్రం ఒక రకంగా ఫస్ట్ వర్డ్స్ చూస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇచ్చి పడేసే మాటలు మాట్లాడింది. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు ఫేక్గా ఉన్నారు, ఎవరు మంచిగా ఉన్నారు అనే విషయం మాత్రం మస్తు మాట్లాడింది. ఉమా గురించి మాత్రం వాళ్ళ టీమే, ఉమా స్వాతి వర్మ గల వాళ్ళ టీమే ఉండే ఉమా ఉల్ఫ్ టీంలో ఉంది. సో ఆమెను నామినేట్ చేయలేదు, కాకపోతే ఆమెను పాయింట్అవుట్ చేసి మాత్రం ఇచ్చి పడేసే మాటలు మాట్లాడింది, ఎవరిని మాట్లాడలేదు. ఆ ఆవేశం చూస్తే అమ్మ ఎవరినో కొడుతుందా అయింది అనిపించే ఆవేశం కనిపించింది ఆమె టోన్ ఆఫ్ వాయిస్లో చూస్తే. నిజంగానే కొట్టింది. ఫైనల్గా ఏమైంది, నామినేట్ చేయాలి కాబట్టి ఎవరెవరిని హమీద్ అవును, అట్ ద సేమ్ టైం లోబో ఇద్దరు ఫేక్ అనిపించింది నాకు. మీ ఇద్దరు ఫేక్ అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. ఆ కలర్ ఏదో ఉయ్యాలి మొహానికి తీసి ఒక్కసారి హమీద మొహంలో టక్కన కొట్టేసింది. సో ఆమెకి నిజంగా అంటే ఆవేశంలో కొట్టేసింది. తర్వాత సారీ చెప్పింది అనుకో, అఫ్కోర్స్ కొట్టిన తర్వాత సారీ చెప్తే, మర్డర్ చేసినాక సారీ చెప్తే మాత్రం అయిపోయేది ఏం లేదు. దట్ బిగ్ బాస్ కాబట్టి ఇది రిపీట్ అయితేనే ఉంటుంది. నన్ను కొట్టినావు అని చెప్పి పాడిందే వాడొక పాస్వాన సాయిగా మన తెలంగాణ యాసల సామెత ఉన్నట్టు వీళ్ళు పాడిందే వాడి అదే పాట పాడుతూ ఉంటారు. సో ఫైనల్గా ఇట్లా జరిగిపోయిన తర్వాత లోపల కూడా బాగా హార్ష్గా క్రియేట్ చేసింది. ఎందుకంటే ఒక మొహం మీద కొట్టడం, కళ్ళు కూడా కనబడకుండా ఇట్లా కొట్టడం అనేది మాత్రం చాలా హార్ష్గా బిహేవ్ చేసింది. హ్యూమానిటేరియన్ పర్సన్స్ ఎవరు లేరు, అసలు మానవత్వ విలువ కలిగిన ఎవరు లేరు అని చెప్పి గట్టిగా మాట్లాడి మరి ఆ మానవత్వం లేకుండా ప్రవర్తించింది, ఆ రకంగా బిహేవ్ చేసి. సో ఫైనల్గా ఇన్ని నామినేషన్స్ అయినాయి కదా, ఎవరెవరిది, ఉమాది, లోబో, ఆర్జే కాజల్, ప్రియాంక, అట్ ది సేమ్ టైం ప్రియా కూడా ఉన్నట్టుంది, నటరాజ్ మాస్టర్లు అందరూ ఉన్నారు కదా. సో దీంట్లో మాత్రం ద వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా నాకు దృష్టిలో అనుకుంటే మాత్రం సో వీళ్ళందరూ కంపేర్ చేస్తే ప్రియా మాత్రం వీక్ కంటెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నటరాజ్ మాస్టర్ కూడా వీక్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ కూడా స్కోప్ లేదు వాళ్ళకి. సో బయట రానికి స్కోప్ అయితే లేదు. సో ఇప్పుడే నేను ఈరోజు ఎలిమినేట్ ఎవరు అవుతారు అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేయలేదు, ఎందుకంటే నిన్న నామినేషన్స్ అయినాయి కాబట్టి ఇంకా 4-5 డేస్ ఉంటుంది. మరి అలా ట్రావెల్ ఏమైనా స్కోప్ ఇస్తారా వాళ్ళు ఏమైనా ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే వాళ్ళ పవర్ చూపించుకొని ఏమైనా ఛాన్స్ ఇస్తారా అని అంటే మాత్రం చేసుకోవచ్చు. మరి ఆ తర్వాత ఒక మేబీ సాటర్డే మనకు థర్స్డే రోజు మీకు మాత్రం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని మాత్రం బయటికి ఒక చిన్న లీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఉమా ఎలిమినేట్ అయిపోతుందని చాలామంది అనుకుంటున్నారు, కాకపోతే ఉమా ఎలిమినేట్ కాదని నాకు అంటే ఏమంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న విషయంలో. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో గొడవ ఉండాలి, లేకపోతే కొట్ల ఫైటింగ్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, అన్నీ మిక్స్ చేస్తే బిగ్ బాస్ హౌస్. ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా మిక్స్ చేసుకుంటే బిగ్ బాస్ హౌస్. సో ఆ సిచ్యువేషన్లో ఎవరెవరికి కూడా బాగా హార్ష్ అయిపోయి ధూమ్ ధామ్ తైసి నువ్వెంత నేనెంత అనే టైప్లో మాత్రం ఎవరు లేరు. ఆ ఉన్న ఒకటే ఒక క్యాండిడేట్ ఎవరైనా ఉమా. సో మనం ఎలిమినేట్ చేస్తే ఏమైపోతుంది, ఆ కోపం అనేది మాత్రం తగ్గిపోతుంది. సో ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా ఓటింగ్ ప్రకారంగా మనం తక్కువ చేసి డిగ్రేడ్ చేసేసిపోయామని ఎలిమినేట్ కావాలని కోరుకున్నప్పటికీ బిగ్ బాస్ మాత్రం ఒక స్కోప్ ఇస్తాడు అని చెప్పి నాకైతే అనుకుంటున్నా. సో మరి ఇలా చూడాలి ఎపిసోడ్ ఏమైపోతుంది అని చెప్పేసి. అప్పుడే ఎలిమినేట్ ఎవరైతారని చెప్పి కన్ఫర్మ్గా చెప్పలేము. కాకపోతే నేను చెప్తున్నా కదా, వీక్ కంటెస్టెంట్స్ అనగానే ప్రియా కావచ్చు, నటరాజ్ మాస్టర్ కావచ్చు కొంచెం వీక్ అనిపిస్తున్నారు. నేను కంపేరింగ్ టు ఆర్జే కాజల్, ప్రియా, లోబో అండ్ ఉమా. సో ఫైనల్గా ఇది ఈరోజు అప్డేట్. మరింత అప్డేట్తో టాప్ బిగ్ బాస్ 5 అప్డేట్తో మీ ముందుకు నేను ఉంటాను. అంతవరకు చూస్తుండండి మన టాప్ బిగ్ బాస్ 5 అప్డేట్స్, పక్కా మన భాషలో సూటిగా సుత్తి లేకుండా. అంతవరకు చూస్తుండండి, బాయ్. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.